ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల లబ్ధి కోసమే RRR అలైన్మెంట్ లో మార్పులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల పేరుతో RRR అలైన్మెంట్ మార్పు చేస్తున్నామని ప్రభుత్వం చూస్తోందని, కానీ అలైన్మెంట్ మార్పుతో ఫ్యూచర్ సిటీకి RRR కు దూరం పెరుగుతోందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. వీళ్ళు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు మార్చినారో దీనివల్ల ఇది 4th సిటీకి దూరమైంది తప్పిస్తే దగ్గర కాలేదు. వారు చెప్పింది శుద్ధ అబద్ధం. మరి ఎందుకు మార్చినారు? అస్సలు కారణం ఏంటంటే ఈ కాటన్ మిల్లు అమన్గల్ దగ్గర నుంచి మేడిగడ్డ తాండాకు అమన్గల్ బయటకు మార్చడానికి కారణం ఏంటంటే ఇగో ఈ ప్లేస్లో 400 ఎకరాల కుందారం భూములు ఉన్నాయి. ఈ కుందారం భూములు ఏంటంటే అవి దశాబ్దాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములు, కానీ వాళ్ళ పేరు మీద పట్టా లేదు. పట్టాదారు ఎవరో రాజవంశీయుడు పట్టాదారు, వాళ్ళు లేరు, రాజవంశీయులు లేరు. 50 ఏళ్ళ నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 5-6 నెలలు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ రాజవంశీయుల దగ్గర బేరం కుదుర్చుకొని ఇప్పుడు ఈ సాగు చేసుకుంటున్న రైతులకు చాలా చీప్గా వాళ్ళని భయపెట్టి ఎల్లగొట్టి మీ పేరు మీద లేదు ఇది ఎల్లగొట్టి ఇక ఈ కుందారం భూముల్ని వీళ్ళు ఆక్రమించేసారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళనేది అక్కడ లోకల్ ఏరియాలు అనేది బిగ్ బ్రదర్స్ పేరు చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఈ భూములు ఆక్రమిస్తున్నారని. RRR అలైన్మెంట్ మార్పుకు 400 ఎకరాల కుందారం భూములే కారణమన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. గత 4 నెలల్లో కుందారం భూములను స్థానిక రైతుల నుండి కాంగ్రెస్ బిగ్ బ్రదర్స్ సీఎం రేవంత్ రెడ్డి సోదరులు బలవంతంగా కొన్నారని ఆయన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బంధువులకు భారీగా లబ్ధి చేకూర్చడానికే RRR అలైన్మెంట్ మార్పు చేస్తున్నారని, ప్రజల్లో చాలా సందేహాలున్నాయని, ప్రభుత్వం ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు. అలైన్మెంట్ మార్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఊరి దగ్గర నుంచి ఎందుకు పోతున్నది? ముఖ్యమంత్రి గారి బంధువుల ఊరైనటువంటి మాడుగుల నుంచి ఎందుకు పోతున్నది? ఇన్ని రోజులు లేనిది ఈ పాపం ఈ కుందారం భూములు ఇప్పుడే ఈ కబ్జా రద్దు ఒప్పంద పత్రాలు ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ కూడా ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలు. తప్పకుండా దీన్ని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రజలకు వస్తున్న అనుమానాలను తీర్చవలసిన బాధ్యత ఉన్నది.